నిప్పు లేనిదే పొగరాదు అన్నది నిజం. అదే పొగ మన ఆరోగ్యాన్ని ఆవిరి చేస్తున్నప్పుడు అసలు మనలో నిప్పు ఎలా రాజుకుంటుంది, దానికి మూలం ఎక్కడ ఉన్నది అన్నది తెలుసుకోవడం అత్యంత కీలకం. ఎందుకంటే విధికి అర్థమయ్యే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీలో ఎఫెక్ట్ని ఎరాడికేట్ చేయడానికి ముందు మనం తెలవాల్సింది అసలు కాజ్ ఏంటి అని. ఫస్ట్, రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూడొద్దు, రమ్మని చూసిన కళ్ళతో పెళ్ళని చూడొద్దు అంటారు. అయితే మనము ఏ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నామో చూద్దాం. దానికి ముందు ఇప్పుడు అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు మీ దగ్గర ఉన్నాయేమో కింద కామెంట్లో చెప్పండి. కాశ్మీరీ లోయలు ఎంత లోతుగా ఉంటాయి? హిమాలయ పర్వతాలు ఎంత అందంగా ఉంటాయి? అలానే నయాగారా జలపాతాలు, అజంతా ఎల్లోరా గుహలు, మానస సరోవర యాత్రలు, వీటన్నిటిని డైరెక్ట్గా ఎన్నిసార్లు చూశారు? మరి వీటి పేర్లు చెప్పగానే మీ మనసులో బొమ్మలు కనిపించాయి కదా, ఎలా? సరే, ఇప్పుడు చెప్పండి, మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు ఎలా ఉన్నాయి? చెప్పుకోవడానికి గొప్పగా ఏం లేవు కదా. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు ఏమి మీకు తెలియకపోయి ఉంటే మీరు ఉన్న ప్రాంతమే మీకు ఒక స్వర్గంలా కనిపించేది. అసలు ఈ లోకంలో సంతోషంగా ఉన్నారు ఎవరో తెలుసా? తన కుటుంబం, తన ఊరు, తన బంధువులు, తను పూజించే దేవుళ్ళు మాత్రమే తెలిసి వేరే ప్రపంచం తెలియని వ్యక్తులు. ఎలా అంటారా? మీ జీవితంలో మీరు సంతోషంగా ఎప్పుడు ఉన్నారు అని అడిగితే టక్కున చిన్నప్పుడు అనే చెప్తారుగా. ఎందుకు అలా? పిల్లలకి ఏమీ తెలియదు, మరి మనకు ప్రపంచం మొత్తం తెలుసు. మనం వాళ్ళకంటే ఆనందం ఎక్కువగా ఉండాలి కదా. మరి చిన్నపిల్లలు మహాజ్ఞానులు, వాళ్ళు ఎవరో కూడా మర్చిపోతారు, అందుకనే ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారి కళ్ళ ముందు ఉన్నదే వారి ప్రపంచం. మనము పిల్లలుగా మారలేము, కానీ జ్ఞానులుగా మారగలము. మన గ్రంథాలను చదివి అర్థం చేసుకోగలము. ఆనందం అనేది ఎక్కడికో వెళితేనో లేదా ఏదో చూస్తేనో వచ్చే రోగం కాదు, మనం ఉన్న చోటనే అనుభవించాల్సిన భోగం. మరి మనం సోషల్ మీడియా నుంచి భోగాన్ని తీసుకుంటున్నామా లేక రోగాన్ని ఆహ్వానిస్తున్నామా అనేది తెలుసుకోవాలి. సెకండ్, మొక్కలకు ప్రాణం ఉన్నది అని కనిపెట్టిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఇంతకీ ఇతను చేసిన ప్రయోగం ఏమిటో తెలుసా? తనకున్న భూమిని 2 భాగాలుగా చేసి రెండిటిలో ఒకే రకమైన మొక్కలు ఉంచి ఒకే రకమైన గాలి, నీరు, వెలుతురు, ఎరువులను సమానంగా ఇచ్చాడు. కానీ ఒక భాగంలో ఉన్న మొక్కలకు మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా చక్కగా ఎదుగుతున్నారు, మీ అవసరం చాలా ఉంది అని పొగుడుతూ, రెండో భాగంలో మీరు చెత్తలాగా ఉన్నారు, ఎందుకు పనికిరారు, అసలు మీలో ఎదుగుదలనే లేదు అంటూ తిట్టడం చేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పొగిడిన భాగంలో ఉన్న మొక్కలు కాలానికి ముందే పూలు పూచాయి, కానీ తిట్టిన భాగంలో ఎదగకుండానే వాడిపోయాయి. ఇది కేవలం మొక్కల గురించి మాత్రమే. అయితే మరి మన సంగతి ఏంటి? ఈ లోకంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు. మన అని అనుకున్న వాళ్ళే మనకు ఎప్పుడో ముంచుతారు. ఎవరిని నమ్మకు, ఎవరి మాట వినకు, నువ్వు నమ్మితే చాలని రోజు వాట్సాప్ స్టేటస్లో చూస్తున్న మన పరిస్థితి ఏంటి? థర్డ్, అధికంగా ప్రకటనలకు గురి అవ్వడం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు సెల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ అడ్వర్టైజ్డ్. అకస్మాత్తుగా మన ఇంట్లో ఎవరికైనా కాలం చెల్లింది. మనలో ఉండే దుఃఖంతో కొన్ని రోజులు తిండి నిద్ర మానేస్తాము. సహజంగానే బీపీ, షుగర్, ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రోజులకు పరిస్థితి మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. కానీ మనకు తొందర ఎక్కువ కదా. శరీరం తనకు తాను సెట్ అయ్యే టైం కూడా దానికి మనం ఇవ్వము. ఏం చేస్తే సెట్ అవుతాము అని కూడా ఆలోచించము. తీవ్రత ఎక్కువ లేకున్నా వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాము. ఇంకా అక్కడ నుంచి మొదలవుతుంది అసలు కథ. మనం ల్యాబ్లో చేయించే టెస్టులు, పరికరాల్లో ఉండే ఫాల్స్ పాజిటివ్లు, మనలో ఉండే భయం, దొంగన డాక్టర్లకు కావాల్సిన డబ్బు. ఒక 100 మంది టోటల్ బాడీ చెకప్కి వెళితే 2000 మంది పేషెంట్లుగా వస్తారు అని ఒక ప్రముఖ డాక్టర్ బిఎం హెగ్డే చెప్పారు. ఇంకా ఇలానే కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి అనే ప్రతి దానికి టెస్టులు, రిపోర్ట్లు, అందులో నుండి రోగాలు. మనం నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళితే రోగంతో బయటికి వస్తున్నాం. ఎందుకంటే మనం టీవీలలో, మొబైల్లలో చూస్తాం కదా, ఈ లక్షణాలు ఉంటే రోగం, అవి ముదిరితే ప్రాణానికే ప్రమాదం అని.
ఇది అడ్వర్టైజ్మెంట్కి ఉండే శక్తి మాత్రమే కాదు, మనల్ని వస్తువులను కొనడానికి కార్పొరేట్ తయారు చేసిన కుయుక్తి. మన అజ్ఞానమే మన భయం, మన భయమే మన రోగం. ఈ రోగం ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రమే కాదు, అజ్ఞానం గూడు కట్టుకున్న అన్ని విషయాల్లో కూడా. ఫోర్త్, ఎవరికి వారు తోపులము అని ఫీల్ అయిపోవడం, ఎవ్వరి మాట వినకపోవడం. నిజానికి మన పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన కళ్ళకి గంతలు కట్టేసి అడవిలో వదిలేస్తే మన కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటుందా, లేక ముందు మృగం ఏదైనా దాడి చేస్తుందా అని మనకు తెలియదు. బతకడమే కష్టమైతే జీవించడం ఆల్మోస్ట్ అసాధ్యమవుతుంది. అదే కళ్ళకు గంతలు తీసేసి చేతిలో కావాల్సిన ఆయుధం ఇచ్చేసి బతకడానికి కావాల్సిన దారిని కూడా చూపిస్తే మన గమ్యం ఎంత సులువు అవుతుంది. ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ యూనిక్, వీ విల్ హ్యావ్ టు క్రియేట్ ఏ సపరేట్ పాత్. ఫర్ దట్ వీ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ అవర్ హోల్ టైమ్ అండ్ మనీ అండ్ స్ట్రగుల్ మచ్. But remember that all diseases that we have today and all the difficulties that we face, that has been already faced by someone else in the past. The best way to tackle is imbibe that knowledge that they have gained and apply to our life. దానికోసం మన వారసత్వ సంపద అయిన మన సనాతన గ్రంథంలోని జ్ఞాన సంపదని తెలుసుకోక తప్పదు. మన చుట్టూ సలహా ఇచ్చే వ్యక్తులు లేరా అంటే ప్రస్తుత సమాజం డబ్బు సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం అన్న సూత్రం పైన మాత్రమే పనిచేస్తుంది. కానీ సనాతన సమాజం ధర్మాన్ని నిర్వర్తించడం, మోక్షాన్ని పొందడానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కోరికల్లో స్వార్థం ఉంటుంది, అది మనకు వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. కానీ ధర్మంలో స్వేచ్ఛ ఉంటుంది, అది అందరి శ్రేయస్సునే కోరుకుంటుంది. అందుకనే ఎవరి సలహాలు తీసుకోవాలి అన్న విషయంలో తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. ఫిఫ్త్, అమెరికాలో జరుగుతున్న అంతర్జాతీయ సభలను లైవ్లో చూస్తున్నాం. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని క్షణాల్లో అరచేతిలో చూసేస్తున్నాం. మనం చాలా గ్రేట్ కదా. కానీ ఆలోచించండి, పేలడానికి సిద్ధంగా ఉన్న ఆటం బాంబుని అరచేతిలో పెట్టుకొని ఉంటున్నాము అనుకుంటా. ఎందుకంటే మన చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో పండే పంటలే మన ఆరోగ్యానికి మంచిది. ఇది ఆయుర్వేదం చెప్పిన మాట. అలానే మనిషి సుఖంగా ఉండాలి అంటే ఊరు దాటి వెళ్ళని వృత్తే ఎంచుకోవాలి. ఇది వేదం చెప్పిన మాట. మరి మనసెందుకు దేశం దాటి ఆలోచిస్తుంది? మనకు అవసరం లేని చెత్త నుంచి సరదాలని ఎందుకు వెతుక్కుంటుంది? గుర్తుంచుకోండి, మనిషి సూసైడ్ చేసుకునే కారణాలు ఎన్ని అయినా కూడా అసలైన కారణం జ్ఞాపకాలు బరువెక్కి ఆలోచనలు జీర్ణమవ్వకపోవడం మాత్రమే. ఎందుకంటే మన మనసు 25% మంచిని తీసుకుంటే 75% చెడుని తీసుకుంటుంది. మంచి మనసుకు ఎక్కితే చెడు బుద్ధికి ఎక్కుతుంది. మనం సరదాకని కాలక్షేపానికని ఉపయోగించే సోషల్ మీడియాలో మంచి ఎంత చెడు ఎంత అని మనమే నిర్ణయించుకోవాలి. అకాల మృత్యువు అంటే సడన్ డెత్ని తీసుకొచ్చే ఒక చెత్త ఇన్వెన్షన్ సోషల్ మీడియా. దానిని అవసరానికి మాత్రమే వాడండి, సరదాలకు కాలక్షేపానికి అస్సలు వాడవద్దు. 6th, మంచి ఎప్పుడు మైకులో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు ఎప్పుడు చెవిలోనే చెప్పాలి. ఈ రోజుల్లో చెడుని చెవుల్లోనే కాదు, చెవులు పగిలిపోయేలా చెప్తున్నాం. పొరపాటున చెడు కనిపించినా దాన్ని జీర్ణం చేసే శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఎప్పటి విషయాన్ని అప్పుడే ఎంత దూరంలో ఉన్న కక్కే టెక్నాలజీ మన చేతిలో ఉంది కాబట్టి. ఒక రాజు రాజ్యంలోని చిన్నపిల్లలకు పాయసం వడ్డించాలని అందరికీ ఇన్వైట్ చేశాడు. అక్కడే ఖాళీగా ఉన్న మైదానంలో వంటవాళ్ళు పాయసం వండుతున్నారు. ఇంతలో ఒక గ్రద్ద పాముని కళ్ళతో పట్టుకొని పైనుంచి పోతుంది. పాము బరువుకి సడన్గా పైనుంచి వండుతున్న పాయసంలో పాము పడిపోయింది. అది వంటవాళ్ళు గుర్తించక అక్కడికి వచ్చిన పిల్లలకి పాయసం ఇవ్వగా అందరూ చచ్చిపోయారు. చూడలేదు అని వంటవాళ్ళని చంపేసి అదే పాయసం తిని రాజు కూడా చచ్చిపోయాడు. పాము, వంటవాళ్ళు, పిల్లలు, ఆకలితో, గ్రద్ద, అవమానంతో రాజు అందరూ చచ్చిపోయారు. వీరందరూ కలిసి యముడి దగ్గరికి వెళ్ళారు. యముడికి తప్పు ఎవరిదో అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో కనుక్కుందామని యముడు చిత్రగుప్తుని తీసుకొని భూలోకానికి వచ్చి అదే వీధిలో ఒక శాపతన్ని అడగగా శాపతను రాజే పిల్లల్ని చంపేశాడు అని చెప్పాడు. ఇంకా యముడికి అర్థమైపోయింది అసలు తప్పు ఎవరిదో. వెంటనే తప్పుడు ప్రచారం చేసినందుకు
అందరి శిక్షలో ఆ షాప్ అతనికి వేశాడు. న్యూస్ మీడియా, సోషల్ మీడియా అంతెందుకు, తెలియని నిజాలతో తప్పుగా ప్రచారం చేసే మనం అందరం షాప్ ఓనర్లమే. ఇక్కడ చిత్రగుప్తుడు అంటే జరిగే విషయాలని చిత్రాల రూపంలో గుప్తపరిచేవాడు అని అర్థం. అవే మన జ్ఞాపకాలు. మనం ఎవరి దగ్గర నుంచి అయినా తప్పించుకోగలం, కానీ మన జ్ఞాపకాల నుంచి ఇంపాసిబుల్. అందుకనే చూసి విని మాట్లాడే విషయాలు మంచి అయితేనే ప్రోత్సహించాలి, చెడు విషయాలకు దూరంగా ఉండాలి. అన్ని మానసిక సమస్యలను నివారించే ఉపాయాల గురించి ఒక వీడియో చేశాను. ఈ వీడియో అయిపోయాక తప్పక చూడండి. అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంత మంచి విషయాలు మనతోనే ఆగిపోతే ఎలా? యూట్యూబ్కి అర్థమయ్యే భాష ఒకటే. ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు అని. అలాంటి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.